పార్లమెంటుపై దాడి సంఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించినప్పుడు విధుల్లో ఉన్న 8 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. టియర్ గ్యాస్ సంఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. భద్రతా వ్యవస్థను సమీక్షించింది. పార్లమెంటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. లోక్సభలో టియర్ గ్యాస్ వదిలిన సంఘటన తాజాగా పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. టియర్ గ్యాస్ సంఘటన పట్ల ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అజెండాలోని మిగతా అంశాలను వెంటనే పక్కన పెట్టి భద్రతా వైఫల్యంపై తక్షణం చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రతిపక్షాల డిమాండ్ను తిరస్కరించారు. ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసిన 5 కాంగ్రెస్ సభ్యులను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్లోనికి దూసుకొచ్చే ప్రయత్నం చేసిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరిక్ ఓ బ్రయన్ను సస్పెండ్ చేశారు. అంతకుముందు పార్లమెంటుపై దాడి సంఘటనపై లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. టియర్ గ్యాస్ సంఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. सभी को सावधानी बरतने की आवश्यकता है। जिनको भी हम पास देते हैं ऐसे व्यक्ति को पास न दिया जाए जो जाकर इस प्रकार की अराजक स्थिति संसद भवन के अंदर पैदा कर दे। यह हम सभी को, केवल सत्ता पक्ष ही नहीं बल्कि दूसरे पक्ष के लोगों को भी यह सावधानी बरतने की जरूरत है। और आपने तुरंत संज्ञान लेकर इस मामले का अध्यक्ष महोदय आपने जांच का आदेश दिया है और अन्य भी जो प्रशासन भविष्य में लिए जा सकते हैं वह लिए जाएंगे। और अध्यक्ष महोदय आपकी जानकारी में मैं यह भी लाना चाहता हूं कि यह हमारा ये पुराना संसद भवन है, उसमें भी इस प्रकार से बराबर के नारेबाजी की घटनाएं और पेपर फेंकना और तरह तरह की जंपिंग की घटनाएं पिछले जो हमारा पहले का पार्लियामेंट है उसमें भी पहले हो चुकी है। मैं समझता हूं कि सभी को मिलकर इस घटना को कंडेम करना चाहिए और जांच रिपोर्ट जो आपने दी है और साथ ही भविष्य में क्या क्या प्रिकॉशन लिए जाने चाहिए इसका भी आपने निर्देश दिया है अध्यक्ष महोदय। तो मैं समझता हूं कि इस प्रकार से इस संसद के अंदर अराजक स्थिति पैदा करने का कोई औचित्य नहीं। కాగా భద్రతా వ్యవస్థ వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశాల ప్రారంభానికి ముందు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల భేటీలో పార్లమెంటు భద్రతా వైఫల్యాన్ని చర్చించింది. హోంమంత్రి అమిత్ షా ఉభయ సభల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సభలోకి ప్రవేశించిన 2 ఆగంతకులకు విజిటింగ్ పాసులిచ్చిన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు డిమాండ్ చేశాయి. ఇద్దరు ఆగంతకులు లోక్సభలో టియర్ గ్యాస్ వదిలిన దృశ్యాలను యావత్ భారతదేశం చూసిందన్నారు కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చౌదరి. భద్రతా వైఫల్యం ఇలా ఉన్నా ప్రధాని నరేంద్ర మోడీ లేదా హోంమంత్రి అమిత్ షా ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం దారుణమన్నారు. గొప్పగా భవనాలు నిర్మించడమే కాదు భద్రత పట్ల కూడా జాగ్రత్త వహించాలన్నారు అధీర్ రంజన్ చౌదరి. सदन के अंदर उतर गए और हाथ में कुछ थी उसे
भारी भरकम मतलब गैस निकलते थे और थोड़ा सदन के अंदर हमारे सारे एमपी जितने साथी हैं वो पकड़ लिए दोनों को, कोई सिक्योरिटी वाले नहीं, सारे एमपी उनको पकड़ लिए। तो उसके बाद सिक्योरिटी फोर्स भी उनको बाहर निकल गए थे, निकाले। हमारी ये सदन की जो हमला हुई थी 2001 साल में, उन शहीदों को हम याद किए, पुष्पार्पण किए। नया सदन में इस तरीके की हमला हुई, हमला मतलब जो भी हो, लेकिन ये तो मुझे लगता है कि चूक तो है, कहीं ना कहीं चूक तो हुई, बिल्कुल चूक हुई, हमारे सुरक्षा व्यवस्था में चूक तो है। तो नया पार्लियामेंट में भी कुछ ऐसा हो गया। కాగా ఈ సందర్భంగా 22 నాటి పార్లమెంటుపై దాడి ఘటనను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై దాడి జరిగింది. దాదాపు ఉదయం 11:30 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వైట్ కలర్ అంబాసిడర్ కారులో వచ్చిన ఆగంతకులు పార్లమెంటుపై దాడి చేశారు. AK-47 తుపాకులతో సాయుధులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ 5గురిని ఢిల్లీ పోలీస్ సిబ్బంది హతమార్చింది. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వర్తించే జైషే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబాలకు ఈ దాడితో సంబంధాలున్నట్లు భారత ప్రభుత్వానికి ఆధారాలు అందాయి. అయితే ఈ దురదృష్టకర సంఘటనలో మన దేశానికి చెందిన 9 మంది అమరులయ్యారు. ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరు ప్రాణాలు వదిలారు. జైషే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబా సంస్థలు ఇప్పుడు క్రియాశీలకంగా లేవు. మొత్తం పరిణామాలను పరిశీలిస్తే పార్లమెంటుపై దాడి వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదుల హస్తం ఉందన్న విషయం అర్థమవుతోంది. ఖలిస్తానీ ఉద్యమ నేత పన్ను ఇటీవల చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా అందరూ గుర్తుంచుకోవాలి. ఏమైనా పార్లమెంటుకు భద్రతను మరింతగా పెంచాలి. దాడి వంటి సంఘటనలు మరోసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేయాలి.